లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డు వ్యవహారం, కీలక నేతలు పార్టీ వీడటం, కుటుంబంలో ఆస్తి వివాదాలు వంటి వాటితో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు అక్రమాస్తుల కేసులో విచారణలో జాప్యంపై సుప్రీంకోర్టు సీరియస్గా ఉంది. దీంతో ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో అని జగన్ అలజడి చెందుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జగన్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆయన రాజగురువు స్వరూపానంద చెప్పిన రహస్యమేంటి? తెలంగాణలో వైసీపీ దుకాణం మూతపడగానే ఆంధ్రప్రదేశ్కు షిఫ్ట్ అయిన జగన్ తాడేపల్లిలో ఎంతో మోజుపడి ప్యాలెస్ నిర్మించుకున్నారు. 2018లో తాడేపల్లిలో 3 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన కోట నిర్మించుకుని 2018లోనే అందులోకి షిఫ్ట్ అయ్యారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ తనకు ఏపీలో సొంత ఇల్లు ఉందని, ఏపీలో సొంత నివాసాలు లేని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు నాన్ లోకల్స్ అంటూ విమర్శలు కూడా గుప్పించారు. ఆ లోకల్ సెంటిమెంట్ పనిచేసిందో ఏమో కానీ 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయిన దగ్గర నుంచి తాడేపల్లి ప్యాలెస్ నే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని అక్కడే సీఎంఓ నిర్వహించి రాజకీయ ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రాజకీయంగా, కుటుంబ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో ఓటమి ఎఫెక్ట్, నేతల ఫిరాయింపులు, అరెస్టులు, కేసులతో వైసీపీ క్యాడర్ బలహీనంగా మారింది. మరోవైపు కుటుంబ పరంగా చెల్లెలు, తల్లితో ఆస్తి వివాదాలు వెలుగు చూస్తున్నాయి. ఇక జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటికీ వాస్తు దోషాలే కారణమని జగన్ భావిస్తున్నారట. వాస్తు దోషాలకు సంబంధించి ఆయన తన రాజకీయ గురువు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందని సలహా అడిగినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారంగా తాజాగా ఈశాన్యం వైపు ఉన్న డ్రిల్స్ ని తొలగించినట్లు తెలుస్తోంది. తూర్పు ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదన్న వాస్తు పండితుల సూచనతో జగన్ ఇంటికి సంబంధించి వాస్తులో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. అయితే గతానికి భిన్నంగా జగన్ వాస్తుపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు వాస్తు దోషాన్ని పట్టించుకోని జగన్ ఇప్పుడు సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. వాస్తుపరంగా ఇంటికి ఉన్న దోషాల్ని తొలగించే పనిలో పడ్డారిప్పుడు. ఇటీవలే ఇంటికి దక్షిణ దిశలో ఉన్న కంచెను తొలగించారు. ఇప్పుడు తాజాగా ఇంటికి తూర్పు ఈశాన్యం వైపున్న కంచెను తొలగించారు. తూర్పు ఈశాన్యం మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారట. ఇంటి లోపల కూడా గతంలో చేసిన మార్పుల్ని తొలగిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కంచె ఏర్పాటుతో పాటు భద్రత పేరుతో ఆ ప్యాలెస్లలో చాలా మార్పులు చేశారు. ఆ మార్పుల వల్లే జగన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని రాచగురువు చెప్పారట. జగన్ పాదయాత్ర నాటి నుంచి స్వరూపానంద సూచనలకు అనుగుణంగా నడుచుకుంటూ సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. జనవరిలో మరో పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు జగన్ మరోసారి ప్రజల్లోకి రావడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకే వాస్తు మార్పులు చేయిస్తున్నారట. మరి ఈ వాస్తు మార్పులు జగన్ కు ఎంతవరకు కలిసి వస్తాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.